చాలేని దేవునికి స్తోత్రం కలుగునగాక. చిన్ని ప్రార్థన చేసి నేను వాక్య భాగంలోనికి వెళ్తాను. తల వంచండి, ప్రార్థన చేసుకుని మనము వాక్య భాగంలోనికి వెళ్దాం. ప్రేమల తండ్రి, కృపగల దేవాంధ్రములైనా గతించిన వారమంతా కాపాడి భద్రపరిచారు, క్షేమమునిచ్చారు, ఆరోగ్యం ఇచ్చారు. మరొక సమయం మీ పాదాల చెంతటి రీతిగా కూడుకోవడానికి, ఏకీపించడానికి మేడలు మీరు చూపించిన శ్రేష్టమైన కృపను బట్టి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. కూడి వచ్చిన సంఘాన్ని, సంఘ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ సమయం ముందు నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ కూడా ప్రభా మీ ఆత్మ చేత నింపండి, మీ ఆత్మ వరముల చేత నింపండి. ఈ సమయం ముందునైనా నీ వాక్యాన్ని మేము ధ్యానించుకోబోతుండగా మీరే మాతో మాట్లాడండి, నీ బిడ్డలమైన మాతో మాట్లాడండి. నైనా కూడి వచ్చి నీ బిడ్డల ప్రభువా వినగల చెవులు, గ్రహింపగల హృదయం, అంగీకరించే మనస్సు, ఆనందించే ఆత్మను దయచేయండి. నిలబడిన దాస్తును మరుగుపరచండి, దాస్తుని ముఖాంతంలోంచి మీరే మాట్లాడండి. నీ దాస్తుని అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కూడా ప్రభా మీ స్వాధీనంలో ఉంచుకోండి. నా స్వరమును ముట్టండి, అలాగేనైనా నా స్వరమును ముట్టి నన్ను ప్రభువా నైనా నేను కాదు మాట్లాడేది ప్రభువా, మీరే మా అందరితోనూ మాట్లాడండి. నా నోటికి పోరుగా ఉండండి తండ్రి. ఈ సమయం ముందునైనా నైనా ప్రభు నీ దాస్తుని నన్ను ప్రభు జ్ఞాపకం చేసుకొని నైనా నన్ను మరుగుపరిచి నీ బిడ్డల మనం అందరితో మాట్లాడమని నిలబడిన దాస్తుని ప్రభునైనా ఈ సమయం ముందు మీ చేతులతో ఎత్తు పట్టుకుని ప్రభా నైనా నీ బిడ్డలమైన మాతో మాట్లాడు మమ్మల్ని ప్రభు వాక్యంలో నుంచి నైనా వాక్యపు ఆనందాన్ని, వాక్యపు సత్యాన్ని మేము తెలుసుకోవడానికి, గ్రహించడానికి కృప చూపించమని యేసయ్య ఉన్నతమైన పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మరొకసారి చెప్తామా ఆమేన్ అని. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన బిడ్డలారా, ఈ సమయం అంతా మనం దేవుని సన్నిధానంలో ఉండే భాగ్యం ప్రభు మనకి ఇచ్చి ఉన్నారు. చదవబడినటువంటి లేఖన భాగంలో మనము జ్ఞాపకం చేసుకోవలసిన విషయం ఏమిటంటే, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. అందరూ ఒకసారి చెప్తామా, నే బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. ఈ మాట దావీదు ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు. ప్రియమైన బిడ్డలారా, దావీదు గారి జీవితంలో ఆయనకు ఆస్తుపాస్తులు అవసరం లేదు, ఆయనకి రాజ్యంతో పని లేదు, ఆయనకి రాజ్యంలో చోటు అవసరం లేదు. కానీ ఆయనకి కావాల్సింది ఏమిటంటే దేవుని యొక్క కృపాక్షేమములు ఆయనకి కావాలని దావీదు ఇక్కడ కోరుకుంటున్నట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఆస్తుపాస్తుల కంటే, ధనధాన్యాల కంటే, అలాగే మన జీవితంలో, మన బ్రతుకులో మనకు కావాల్సింది ఏమిటి అని మనము ఆలోచన చేస్తే దావీదు భక్తుడికి కావాల్సింది దేవుని కృప. మరి నీవు నేను ఏం కోరుకోవాలన్నది ఈ రాత్రి మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రియమైన బిడ్డలారా, దావీదు భక్తుడు అంటున్నాడు, కృపాక్షేమములు నాకు కలుగునుగాక, నా వెంట వచ్చునుగాక. ఈ సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రియమైన బిడ్డలారా, క్షేమము కలుగునుగాక, కృపయు క్షేమము కలుగునుగాక అంటే మానవుడి జీవితంలో దేవుని కృప లేకపోతే మనుష్యుడు, మానవుడు జీవించలేడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. ఎప్పుడు క్షేమం మనకు వస్తుంది, ఎప్పుడు దేవుని కృప మనకు దక్కుతుంది. ఈ రోజున క్షేమముగా లేనివారు, కృప లేనివారు, ఈ లోకంలో అనేకమైన ఇబ్బందులు పడుతున్నవారు, ఈ లోకంలో అనేకమైన నానా కష్టాలు పడుతున్నవారు దేశంలో అనేక మంది ఉన్నారు, సంఘాల్లో ఉన్నారు, బయట ప్రపంచంలో ఉన్నారు, ఊర్లో ఉన్నారు, లోకంలో ఉన్నారు, అలాగే రాజ్యాల్లో కూడా వారు ఉన్నట్టుగా చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, పూర్వకాలం మందు కూడా క్షేమం లేని వారు ఉన్నారు, పూర్వకాలం మందు కూడా కృప లేని వారు కూడా భూమి మీద ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అందుకే వారు కోరుకునేవారు, ప్రభువా నీ కృప నాకు దయచేయి నాయనా అని. ఆ రోజుల్లో దేవుని కృప లేకపోవచ్చు,
ఆ రోజుల్లో క్షేమం వారికి లేకపోవచ్చు, కానీ ఈ రోజున మనం అందరం కూడా దేవుని కృపను పొందుకుని ఉన్నామనే సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకి తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు మనకు కృప కావాలి? ఎందుకు మనకు క్షేమం కావాలి? ఈ రోజున కుటుంబాలలో సమాధానం లేదు, కుటుంబాలలో నెమ్మది లేదు, రాజ్యాలలో నెమ్మది లేదు, సమాధానం లేదు. అలాగే లోకములో కూడా నెమ్మది లేదు, సమాధానం లేదు. మీరు అలాగే చెప్పగలుగుతున్నారండి అని మీరు ఒకవేళ అడిగితే, లోకంలో మనం చూస్తే రాజ్యాల మీదకి రాజ్యాలు యుద్ధాలు జరుగుతున్నాయి. ఒక రాజ్యం మీద ఒక రాజ్యము బాంబులు వేసుకుంటున్నాయి. అలాగే ఒక రాజ్యం మీద ఒక రాజ్యం దండెత్తి వస్తున్నాయి. మొన్నటిదాకా రష్యా మీద ఉక్రెయిన్ దాడులు చేస్తున్నప్పుడు, అలాగే జపాన్ మీద రష్యా దాడి చేస్తున్నప్పుడు మనం చూస్తాం వారి జీవితాల వారి బ్రతుకుల్లో ప్రియమైన బిడ్డలారా వారికి క్షేమము లేదనే సత్యాన్ని మనం చూడగలుగుతున్నాం. వారికి కృప లేదనే సత్యాన్ని మనము జ్ఞాపకం చేసుకోగలుగుతున్నాం. అయితే ఒక వ్యక్తి ఎప్పుడు కృప పొందుతాడు, ఒక వ్యక్తి ఎప్పుడు క్షేమంగా ఉంటాడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రియమైన బిడ్డలారా, ఒక వ్యక్తి యేసయ్యను నమ్మినప్పుడు, అతడు యేసయ్యను అంగీకరించినప్పుడు అతడు కృప పొందుతాడు, అతడు క్షేమం అతనికి కలుగుతుందన్న సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకి తెలియచేయబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి అంతకు ముందు మనకి ఎందుకు కృప కలగలేదు? యేసయ్యను నమ్మక ముందు, యేసయ్యను అనుసరించక ముందు, యేసయ్యను మనము దేవుడిగా అంగీకరించినప్పుడు, నమ్మిక ఉంచినప్పుడు మనకెందుకు కృప కలగలేదు, మనకెందుకు క్షేమం కలగలేదు అనేటువంటి విషయాన్ని ఈ రాత్రి మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రియమైన బిడ్డలారా, వాక్యానుసారంగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనంలో ఒక మాట మనకి దేవుడు తెలియజేస్తున్నాడు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడు మన కొరకు రాయించి ఉంచినటువంటి ఆ మాటను ఈ సందర్భంలో ఈ సమయం అంతా మనము చదువుదాం. చూడండి, ఏమని రాయబడి ఉందంటే, అక్కడ ఏమని ఉందంటే, నీ అపరాధముల చేతను, నీ పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువుని నమ్మనప్పుడు, నమ్మక క్రితం మనకు కృప లేదు, యేసుక్రీస్తు నమ్మనప్పుడు అంతకుముందు మనకి క్షేమం కలగలేదు అని ఈ రాత్రి కాల మనం జ్ఞాపకం చేసుకుంటే, అంతకుముందు మన జీవితంలో మన బ్రతుకుల్లో ఏమున్నాయంటే అండి, పాపము అపరాధము మన జీవితంలో ఉన్నాయి కనుక దేవుని కృప మనకు కలగలేదు, దేవుని యొక్క మేలు మనకి ఆశీర్వాదము క్షేమము మనకు రాలేదు అనే సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకి తెలియజేయబడుతుంది. దేవుని నమ్మనప్పుడు మన జీవితంలో ఉన్నదేంటి? పాపం ఉంది. మన జీవితంలో ఉన్నదేంటి? అపరాధం ఉంది. ఆ అపరాధము చేత, పాపము చేత మనము చచ్చిన వారమై ఉండగా దేవుని కృప మన దగ్గరికి రాలేదు. ప్రియమైన బిడ్డలారా, ఎప్పుడైతే యేసు ప్రభువారిని నమ్మామో, ఎప్పుడైతే యేసు ప్రభువారిని అంగీకరించామో, ఎప్పుడైతే యేసు ప్రభువారితో నడవడానికి మనం ఇష్టపడ్డామో, అప్పటి నుంచి మనకు కృపాక్షేమములు మనం వెంట వస్తున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుచేత ఆయన కృప మన మీద ఉంది అంటే ప్రియమైన బిడ్డలారా, మనము నమ్మకస్తులం కాదు, మనం మంచివారము కూడా మనము కాదు. ఎందుకంటే మన నమ్మకస్తులం కాదు, మంచివారం కాదని ఎందుకు చెప్తున్నామంటే, దేవుడే ఆది కాండంలో చెప్పాడు కదా, మానవుని యొక్క హృదయాలు కేవలం ఎల్లప్పుడూ చెడ్డవి, వారి హృదయాలోచనలు ఎల్లప్పుడూ కేవలము చెడ్డవి. కనుక మానవుని జీవితంలో దేవుని కృప, దేవుని క్షేమము లేకుండా పోయింది. అందుకే మీరు ఎవరైతే దేవుణ్ణి నమ్ముతారో, యేసయ్య దగ్గరికి వస్తారో, యేసయ్యతో మీరు సహవాసం చేస్తారో వారికి దేవుడు కృపను ఇస్తాడని పరిశుద్ధ గ్రంథం మనకి తెలియజేయబడుతుంది. ఈ పాపాన్ని తీసివేసేటటువంటి ఆవశ్యకత మనకి ఉంది కనుక ఈ పాపాన్ని మందులతో కానీ, డాక్టర్ వల్ల కానీ, స్కానింగ్ వల్ల కానీ, ఎక్స్రే వల్ల కానీ,
ఎక్కడా కూడా ఈ పాపాన్ని మనం కనుగొనలేము కనుక, మనలో ఉన్న పాపం మనకు తెలియదు కనుక ఆ పాపాన్ని పోగొట్టుకోవడం మన వల్ల కాలేదు. పాపం పోగొట్టుకోవడం మన వల్ల కాలేదు. కనుకనే దేవునికి కృప, దేవుని యొక్క క్షేమం మనకు కలగకుండా పోయిందని సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. ప్రియమైన బిడ్డలారా, అందుకే ఈ లోకంలో చాలా మంది వచ్చారు. మీ పాపాలను తీసివేస్తానని, మీకు పుణ్యలోకాన్ని దయచేస్తానని. ఈ లోకం తర్వాత అద్భుతమైన లోకం ఉంది, పుణ్యలోకాలు ఉన్నాయి, మహత్కరమైన లోకాలు ఉన్నాయి. ఆ లోకం మీకు దయచేస్తాను, ఆ లోకానికి మీరు డైరెక్ట్గా వెళ్ళిపోతారు అని చెప్తూ ఈ లోకంలోకి చాలా మంది వచ్చారు. వచ్చి వారు ఏమన్నారంటే, మీకు క్షేమాన్ని ఇస్తాను, మీకు కృపను అనుకరిస్తాను, మీకు ఎటువంటి అనారోగ్యం లేకుండా మిమ్మల్ని బ్రతికిస్తానని వారు శపథాలు చేశారు. ఈ లోకంలో నిన్ను మరణం చూడకుండా పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళాలంటే, పుణ్యలోకాలకు తీసుకుని వెళ్ళాలంటే, మహిమలోకాలకు తీసుకుని వెళ్ళాలంటే ముందుగా చెప్పిన వాడు వెళ్ళాలి కదా. చెప్పినవాడు పుణ్యలోకాలకు వెళ్తే మనల్ని కూడా తీసుకుని వెళ్తాడనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోగలుగుతాం. ప్రియమైన బిడ్డలారా, ఏదైనా నది దాటాలంటే, నాయన నేను నది దాటిస్తానని నది దాకా ఎవరన్నా మనల్ని తీసుకెళ్లారనుకోండి, మొట్టమొదటిగా వాడు దాటి వెళితే పర్లేదు, వీడు దాటి వెళ్ళాడు కనుక నన్ను కూడా దాటిస్తాడు అని మనం అర్థం చేసుకోవచ్చు. కానీ వాడే దాటి వెళ్లకుండా నిన్ను తీసుకుని వెళ్తాడంటే మనం ఎలా నమ్ముతాం? నమ్మలేం కదా. ప్రియమైన బిడ్డలారా, ఈ లోకంలో ఎలాగుందంటే, వాడు చేయడు కానీ ఎదురులకి చాలా మంది చాలా విషయాలు చెప్తూ ఉంటారు. తాగుడు తాగేవాడు, ఒరే నువ్వు తాగొద్దు అంటే కుదరదు. సిగరెట్ తాగేవాడు చూసి, ఒరే నువ్వు సిగరెట్ మానేయాలి, నువ్వు తాగకూడదంటే కుదరదు. పాపం చేసేవాడు, వ్యభిచారం చేసేవాడు ఈ లోకంలో ఉంటారు. ప్రియమైన బిడ్డలారా, వారందరూ కూడా ఎదుటి వారికి చెప్పడానికి వారు తగరు. అందుకే ఈ లోకంలో చాలా మంది వచ్చారు, చాలా మంది పుట్టారు, చాలా మంది బ్రతికారు, చాలా మంది చనిపోయి మరలా తిరిగి లేకుండా వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తున్నాం. కానీ యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్పింది చేసి, ఈ లోకంలో అని జీవించి, ఈ లోకంలో సువార్తను ప్రకటించి నీకు రక్షణ ఇస్తానని చెప్పి, ఆ రక్షణ నీకు దయచేసి మిమ్మల్ని పరలోక రాజ్యం తీసుకుని వెళ్తాను, నేను తిరిగి లేచినట్టుగానే మిమ్మల్ని కూడా తిరిగి లేపుతానని సత్యాన్ని చెప్పింది ఒకే ఒక ఆయన యేసుక్రీస్తు ప్రభుల వారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పాపం మనలో ఉన్నదాన్ని చూసి దాన్ని తీసివేయగలిగిన వాడు ఎవడన్నా మహానుభావుడు ఉన్నాడంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియచేయబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ పాపము స్కానింగ్కి కనపడదు, ఎక్స్రేకి కనపడదు. ఒకవేళ బ్లడ్ టెస్టులు చేసినా కానీ ఆ బ్లడ్లో పాపం ఉందో లేదో కూడా డాక్టర్ కానీ లేకపోతే బ్లడ్ టెస్ట్ చేసేటువంటి వారికి కానీ కనపడదు. ప్రియమైన బిడ్డలారా, బ్లడ్లో ఉన్నటువంటి రోగాలు కనబడతాయి. అమ్మ, ఎప్పుడన్నా మీరు ఆసుపత్రికి వెళ్ళారు అనుకోండి, జ్వరం వస్తుందండి, తగ్గి మరలా వస్తుందండి, రొంపు వచ్చిందండి, నాయన మరి నాకు చాలా బాధ ఉందండి అని డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ గారు ఏం చేస్తారు? మీకు వెంటనే స్కానింగ్లు రాస్తాడు, రక్త పరీక్షలు రాస్తాడు. ఒకసారి బ్లడ్ టెస్ట్ చేయించుకురండి, అందులో మలేరియా ఉందా, టైఫాయిడ్ ఉందా, లేకపోతే ఇంకేమైనా ఉన్నాయో చూద్దాం అని చెప్పి బ్లడ్ టెస్టులు రాస్తే, ఆ బ్లడ్ టెస్టులకు వెళ్ళినప్పుడు మీరు ఆ రక్త పరీక్ష కేంద్రంలో ఏం చేస్తాడు? ఒక పెద్ద సిరంజి తీసుకుని కొద్దిగా బ్లడ్ తీసి ఆ బ్లడ్ని పరీక్షిస్తూ ఉంటాడు. ఎలా పరీక్షిస్తాడు? ఆ యంత్రంలో పెట్టి పరీక్షిస్తాడు. పరీక్షిస్తే నీకు మలేరియా ఉందా, టైఫాయిడ్ ఉందా, లేకపోతే మామూలు జ్వరం, అవన్నీ కూడా చెప్తూ ఉంటాడు. మరి పాపాన్ని ఎవరు చూస్తారు? పాపాన్ని చూడడానికి ఎవరికి శక్తి కూడా లేదు. పాపాన్ని చూసేటటువంటి శక్తి ఈ లోకంలో ఎవరికి కూడా లేదనే సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం తెలియజేయబడుతుంది. మరి ఎవరు తెలుసు? నీలో పాపం ఉందని, నీలో అపరాధం ఉందని, అపరాధాన్ని తీసివేయాలని, పాపాన్ని తీసివేయాలని, నిన్ను క్షేమకరంగాను, ఆరోగ్యకరంగాను, మహిమకరంగాను ఉంచాలని ఎవరికి తెలుసు? యేసుక్రీస్తు ప్రభుల వారికి ఒకరికే తెలుసు. ప్రియమైన బిడ్డలారా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయము 1వ వచనం నుంచి 11 వచనాల వరకు అక్కడ ఒక సన్నివేశం ఉంటుంది. చదువుదాం ఒకసారి. యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయము 1వ వచనం నుంచి 11వ వచనం, లేక లూకా రాసిన సువార్త 7వ అధ్యాయం 47వ వచనం కూడా
ఈ సంఘటన బైబిల్లో రాయబడి ఉంటుంది. చదవండి, ఏమని రాయబడి ఉంది అక్కడ. వెళ్ళాను, తెల్లవారుగానే రాగా కూర్చోండి బోధించుచుండెను. తోడుకుని వచ్చి యేసు ప్రభు మధ్యలో, జనాల మధ్యలో నిలబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారం చేస్తుండగా పట్టబడెను. ధర్మశాస్త్రం చెప్తుంది, వ్యభిచారం చేత పట్టబడిన వారిని చూసినప్పుడు, వ్యభిచారం చేస్తుండగా చూసిన వారిని మీరు పట్టుకుని రాళ్ళు రువ్వి చంపాలని ధర్మశాస్త్రం చెప్తుంది కదా. మోషే మనకి చెప్పాడు కదా. అయినా నువ్వేం చెప్తావో తెలుసుకోవడానికి నీ దగ్గరికి ఏమని తీసుకుని వచ్చానని అందరూ చెప్పారు. బాగుంది. ఆయన ఎంత నేరం మోపాలని శోధించచ్చు ఎలాగో అడిగిరి. అయితే యేసుక్రీస్తు ప్రభువు వంగి నేల మీద వ్రేలుతో ఏదో రాయిచుండెను. వారు ఆయనను పట్టు వదలకు అడుగుచుండగా తల ఎత్తి చూసి, జాగ్రత్తగా వినాలి, మీరు పాపం లేనివాడు మొట్టమొదటిగా ఆమె మీద రాయి వేయవచ్చునని చెప్పాను. మరలా వంగి ఏదో రాయిచుండెను. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారు వరకు ఒక్కని వెంట ఒకడు బయటికి వెళ్ళి, నేను ఇక్కడ రాయబడింది లోకారాసు సువార్తలు అయితే, వారి చేతుల్లో ఉన్న రాళ్లను అక్కడ పారవేసి ఒక్కని వెంట చిన్నవారు మొదలుకొని పెద్దవారు వరకు కూడా బయటికి వెళ్ళిపోయిరి అని రాయబడి ఉంది. ఈ సందర్భాన్ని ఎందుకు తెలియజేస్తున్నానంటే, మానవుల్లో ఉన్నటువంటి పాపాన్ని రక్త పరీక్షలు కానీ, స్కానింగ్లు కానీ, ఎంఆర్ఐ కానీ ఏ టెస్టులు కూడా కనిపెట్టలేదు. ఎదుటివాడు తప్పు చేస్తున్నప్పుడు, ఎటువంటి పాపం చేస్తున్నప్పుడు మనకేం కనబడుతుందంటే, వాడిలో పాపము కనబడుతుంది. వాడు తప్పు చేశాడు కనబడుతుంది, అపరాధం చేశాడు కనబడుతుంది, పాపం చేశాడు కనబడుతుంది. కానీ మనలో కూడా పాపం ఉందన్న సత్యాన్ని మనము గ్రహించుకోలేమో. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట చెప్పారు బైబిల్. ఏమన్నా, నీ కంటిలో తోలాన్ని ఉంచుకుని ఎదుటివారి కంటిలో నలుచును చూడడానికి ప్రయత్నిస్తున్నావు, జాగ్రత్త అని యేసుక్రీస్తు ప్రభువారు మనుషులందరికైనా తెలియజేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పాపం మనకు కనబడుతుంది, ఎదుటివారికి పాపం మనకు కనబడుతుంది, కానీ మన పాపం మనకు కంటికి కనబడదు. ప్రియమైన బిడ్డలారా, ఆ పాపాత్మురాలి స్త్రీని పట్టుకున్నారు, తీసుకుని వచ్చారు. వ్యభిచారం చేత చేస్తుండగా పట్టుబడింది, తీసుకొచ్చారు. యేసు ప్రభు వారి దగ్గర మధ్యలో నిలబెట్టారు. నిలబెట్టి, ప్రభువా, ఈమె వ్యభిచారం చేస్తుండగా మేము పట్టుకున్నాం అని చెప్పి ఇద్దరిని తీసుకొస్తాం అనేసి ఒకరినే తీసుకొచ్చారు. మొట్టమొదటిగా వారిలో ఉన్నటువంటి పాపపు తలంపు ఆలోచన యేసు ప్రభు వారు చేశారు. రెండవది, ఆమె పాపం చేత పట్టుబడింది, కరెక్టే. ఆమెను యేసు ప్రభు వారు దగ్గరికి తీసుకొచ్చారు, అది కూడా నిజమే. కానీ యేసు ప్రభు వారితో ఏమని చెప్తాను తెలుసా? ధర్మశాస్త్రం చెప్పింది పాపం చేస్తుండగా, వ్యభిచారం చేస్తుండగా పట్టుబడితే ఆమెను తీసుకుని వచ్చి రాళ్ళు రువ్వి చంపాలని. ఒకళ్ళనే చెప్పిందా? ఒకళ్ళనే చంపమని చెప్పిందో ధర్మశాస్త్రం? ధర్మశాస్త్రం ఇద్దరిని చంపాలి. వ్యభిచారం చేస్తున్న వారిని ఇద్దరిని కూడా తీసుకుని వచ్చి రాళ్ళు రువ్వి చంపాలి. కానీ ఇక్కడ వారు పరిచర్లు, శాస్త్రులు ఎవరిని తీసుకొచ్చారు? స్త్రీని తీసుకొచ్చారు, పురుషుని అక్కడ వదిలిపెట్టారు. ఒకవేళ ఈ పరిచర్లకు, శాస్త్రులకు ఆ వ్యక్తి బంధువుడై ఉండొచ్చు, స్నేహితుడై ఉండొచ్చు, ఆ వ్యక్తి వారికి కావలసిన వాడై ఉండొచ్చు. ఈ స్త్రీ వీరికి కావాల్సింది ఐక్యభావం ఉండొచ్చు. యేసుప్రభుని ఏదో రకంగా ఇరికించాలని, యేసుప్రభు వారిని ఏదో రకంగా వారిని ఇబ్బంది పెట్టాలని, యేసుప్రభు వారి నోట నుండి వచ్చే ప్రతి మాటను కూడా మనము పనిగట్టుకుని విమర్శించి ఆయనను రాజు దగ్గర నిలబెట్టాలి, ఆయన శిక్షకు గురి చేయాలి అనేటువంటి ఆలోచనతో యేసుప్రభు వారి దగ్గరికి వచ్చేవారు చెప్తున్నారు, అయ్యా, ఈమె వ్యభిచారం చేస్తుండగా మాకు పట్టుబడింది, మేము తీసుకొచ్చాము. ధర్మశాస్త్రం చెప్తుంది అటువంటి వారిని పట్టుకుంటే, చూస్తే రాళ్ళు రువ్వు చంపమని. నువ్వేం చెప్తావు చెప్పు? యేసు ప్రభు వారు ఏం చెప్తారు? ఆయన నీతిమంతుడు, న్యాయమంతుడు. పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చాడే కానీ పాపులను శిక్షించడానికి ఆయన రాలేదు.
ఒకవేళ పాపిని శిక్షించాలంటే ఆ పాపి స్థానంలో ఆయన శిక్ష పొందడానికి ఈ లోకానికి ఆయన దిగి వచ్చారు ప్రియమైన బిడ్డలారా. అందుకే నీ కొరకు నా కొరకు ఆయన సిలువ మీద బలి అయి మన పాపాలని సిలువలో కొట్టివేసి మన అపరాధాలని అనేటువంటి పేపర్ని ఆయన తుడిచివేసి మనందరి కొరకు ఆయన మొట్టమొదటిగా ఆయన సిలువలో బలి అయి నిన్ను నన్ను ఆయన రక్షించాడు ప్రియమైన బిడ్డలారా. పాపిని రక్షించడానికి ఆయన వస్తే, పాపిని ఆయన దగ్గర తీసుకొస్తే పాపిని శిక్షించమని యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగంటారు? శాస్త్రులకు పరిచయులకు తెలియని విషయం ఏంటంటే, ఆయన దగ్గర తీసుకుని వెళ్తే ధర్మశాస్త్రం ప్రకారం ఒకవేళ రాళ్ళు రువ్వు సంపమంటే రాళ్ళు రువ్వు సంపండి అంటే యేసు ప్రభువారిని తప్పు పట్టవచ్చు. ఎలాగా? నువ్వు పాపులు రక్షించడానికి వచ్చావు కదా, మరి ఈ పాపినైనటువంటి స్త్రీని సంపమని ఎలా చెప్తున్నావు? కనుక నువ్వు ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా నువ్వు బోధిస్తున్నావు కనుక నిన్ను సిలువ వేయాలని అపరాధం ఈయన మీద మోపడానికి. రెండవది సంపత్తు, ఆమెను విడిచిపెట్టండి అని యేసు ప్రభువారు చెప్తే శాస్త్రుల పరిచర్లు ఏమంటారు? నువ్వు ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘిస్తున్నావు, ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా నీవు మాట్లాడుతున్నావు కనుక, నువ్వు ధర్మశాస్త్రాన్ని నువ్వు వ్యతిరేకించావు కనుక నీవు ఎవరిని వ్యతిరేకించినట్లు? ధర్మశాస్త్రాన్ని, దేవుని యెహోవా దేవుని నువ్వు వ్యతిరేకించినట్లు. యేసు ప్రభువారు ఏ మాట చెప్పిన వారికి ఒక వంక దొరుకుతుంది అన్నటువంటి విషయాన్ని ఆలోచన చేసుకుని యేసు ప్రభువారి దగ్గరికి వచ్చారు. అయితే ఈ సందర్భంలో నీకు మంచి మాట చెప్తానండి. మానవులమైన మనకి ఎంత జ్ఞానము, ఎంత తెలివితేటలు ఉండి ప్రతి మాటను వంకరగాను ప్రతి మాటని ఎలాగ పడితే అలాగ తెప్పగలిగినటువంటి మనకే ఇన్ని తెలివితేటలు ఉంటే, మనల్ని పుట్టించినవాడు, మనల్ని బ్రతికిస్తున్నవాడు, మనల్ని జీవింపజేస్తున్నవాడు, ఈ సృష్టిని అంతటిని కూడా ఒక్క మాట మీద నిర్మించినటువంటి దేవాది దేవునికి ఇంకెంత ఆలోచన ఉండాలి? దేవునికి స్తోత్రం కలుగును గాక. వారి ఆలోచనలు ఎరిగి అని రాయబడి ఉంటుంది అక్కడ. ఏ ఆలోచనలు ఎరిగి? వారి తలంపులు ఎరిగి, వారి ఆలోచనలు ఎరిగి యేసు ప్రభువారు అక్కడ చెప్తున్నాడు. చెప్పడంగా చూస్తున్నాడు. వచ్చిన వారి యొక్క పాపాలు, శాస్త్రుల యొక్క పరిచరుల యొక్క పాపాలు, ఆ స్త్రీని పట్టుకున్న వారి అందరిలో ఎంతమంది అయితే వచ్చారో ఆమెను పట్టుకొని వారందరిలో చిన్నవాడు మొదలుకొని పెద్దవాడు వరకు కూడా వారిలో పాపాలు యేసుక్రీస్తు ప్రభువారు స్వయంగా ఆయనకి వారి హృదయంలో ఉన్న పాపాలన్నీ కనబడిపోతున్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చిన్నపిల్లవాడు మొదలుకొని పెద్దవాడు వరకు ఎక్కడ దొంగతనాలు చేశారు, ఎక్కడ వ్యభిచారాలు చేశారు, ఎక్కడ అబద్ధాలు ఆడారు, ఎక్కడ వారు అపవిత్రపడ్డారు, ఎక్కడ వారు దోచుకున్నారు, ఎక్కడ వారు ఇంట్లో వాళ్ళకి తెలవకుండా, భార్యలకు తెలవకుండా, కుమారులకు తెలవకుండా, కుమార్తెలకు తెలవకుండా, చుట్టుపక్కల వారికి తెలవకుండా వారు ఏ ఏ మోసాలు పాపాలు చేశారో యేసు ప్రభువారికి వారి హృదయంలో నుంచి అవన్నీ వచ్చి బయటకు కనబడుతున్నాయి. అప్పుడు యేసు ప్రభువారు చెప్పారు. ఆయన చెప్పిన స్టేట్మెంట్ చూస్తే వారందరికీ మతిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన మాటను వారు చాలా సులువుగా తీసుకున్నారు. యేసు ప్రభువారి మాటను చాలా తేలికగా తీసుకున్నారు. ఏమన్నారు యేసు ప్రభువారు? మీలో పాపము లేనివాడు మొట్టమొదటిగా ఆమె మీద రాయి వెయ్యండి అని యేసు ప్రభువారు చెప్పిన మాటను వారు చాలా తేలికగా తీసుకున్నారు. అంతే. ఎంత తేలికగా తీసుకున్నారంటే, నేను పాపం చేయలేదు, నాకు అసలు పాపం అంటే తెలియదా, నేను పాపం చేసినట్టు యేసు ప్రభువారికి ఏం తెలుసు, నేను చీకట్లో చేసిన పాపం, దొంగతనంగా చేసిన పాపం, ఎవరు చూడకుండా చేసిన పాపం ఈయనకేం తెలుసా? ఈయన నిన్న కాక మొన్న పుట్టినాడు. నేను ఎప్పుడు చేశాను పాపం? 40 సంవత్సరాల క్రితం చేశారు. ఈయన వయసు ఎంత? 30 సంవత్సరాలే. ఈయనకేం తెలుస్తుంది అని వాడు అనుకున్నాడు. మొట్టమొదటి ఒకడు రాయి పట్టుకుని గబగబా ముందుకు వచ్చాడు. యేసు ప్రభువారు ఏం చేస్తున్నారంట? అక్కడ నేల మీద వంగుని ఆయన నేల మీద ఏదో రాయి చుండెను అని రాయబడింది. ఏదో రాయిస్తున్నారంట. ఏదో రాస్తున్న దాన్ని అక్కడ ఆ వచ్చిన వాడు నేల మీద వంగి ఆయన చేతితో రాస్తూ చూసి, అయ్యో నా పాపాలు ఈయన రాసేస్తున్నాడు అని చెప్పి ఆ రాయి అక్కడ పడేసి వెనుకకు వెళ్ళిపోయాడు, పారిపోయాడు. ప్రియమైన పట్ల యేసు ప్రభువు చెప్పిన చిన్న మాటను వారు సులువుగా తీసుకున్నారు. ఆయన స్టేట్మెంటు చాలా ఆశ్చర్యంగాను అద్భుతంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన బిడ్డలారా, మొదటి వాడు వచ్చాడు, మొదటి రాయి వేయాలి కదా, మొదటి వాడు వచ్చాడు, రాయి వేయకుండా వెళ్ళిపోయాడు.
రెండోవాడు వచ్చాడు, నేను వేస్తాను అన్నాడు. రే నువ్వేదో తప్పు చేసి ఉంటావు, పాపం చేసి ఉంటావు, అందుకే అనుకోవచ్చాను, నేనేం చేయలేదు అని రెండోవాడు వెళ్ళాడు. రెండోవాడు కూడా వచ్చేసరికి యేసుప్రభువారు ఆడి పాపాలు కూడా నేల మీద రాస్తున్నాడు అనమాట. ఆడు ఎన్ని పాపాలు చేస్తాడు, అన్ని పాపాలు ఆడికే కనపడుతుంది, ఎవరికి కనపడతలే. ఆశ్చర్యకరుడు మన దేవుడు, ఆశ్చర్య కార్యములు జరిగించేవాడు. మొదటి వాడి నుంచి చివరి వారి వరకు వచ్చారు. లోకరక్షణ సువార్తలు అయితే చిన్నవారు మొదలుకుని పెద్దవారి వరకు కూడా వారు రాళ్ళు అక్కడ పడవేసి వెళ్ళిపోయిరని బైబిల్లో రాయబడి ఉంటుంది. ప్రియమైన బిడ్డలారా గమనించండి, మానవులో ఉన్న పాపం తీసివేయగలిగేవాడు ఒకే ఒక ఆయన, చూడగలిగిన వాడు కూడా ఒకే ఒక ఆయన, యేసుక్రీస్తు ప్రభుల వారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రాళ్ళు రువ్వు చంపుదామని వచ్చినటువంటి వారిలో ఎన్ని పాపాలు ఉన్నాయో తెలిసింది. ఈ స్త్రీ కంటే ఎక్కువ పాపాలు వారిలో ఉన్నవే. ఈ రోజున మనం కూడా అనుకుంటాం, నేను అనుకుంటాను నేను ఏ పాపం చేయలేదని, నేను ఏ పాపం చేయలేదని నేను అనుకుంటే కుదరదా. ఎవరు అనుకోవాలి? యేసుక్రీస్తు ప్రభు వారు అనుకోవాలి. దేవుడిని చూసి పాపరహితులను అనుకోవాలి. నీలో ఏ శాపం లేదు, పాపం లేదు, అపరాధం లేదని దేవుడు అనుకోవాలి. నీవు అనుకోవడం ఏంటి? ఎదుటివారి పాపాలు నువ్వు చూడటం ఏంటి? ఎదుటివారి లోపాలు నువ్వు ఎత్తి చూపించడం ఏంటి? ప్రియమైన బిడ్డలారా గమనించండి, ఎదుటి వారి పాపాలు ఎత్తి చూపించడం నీ వల్ల కాదు, నీకు కుదరదా. అందుకే నీ కంటిలో దూలాన్ని ఉంచుకుని ఎదుటి వారి కంటిలో నడుస్తున్న నీవు చూస్తున్నావని యేసుప్రభువు బాధపడుతున్నాడు. ఆయన ఎదుటి వారు తప్పుని వెళ్ళేటప్పుడు ఒక్క మాట జ్ఞాపకం చేసుకోవాలి, నేనేం పొరపాటు చేస్తున్నాను, నేనే తప్పు చేస్తున్నాను, ఎదుటి వారి మీద తప్పు నెంచడానికి నేనా పడదానిని, యాపాటు వాడిని అని మనము మొట్టమొదటిగా జ్ఞాపకం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు చక్కని మాట అంటాడు, ఇతరులకు మీరు తీర్పు తీర్చకుడి, తీర్పు తీర్చే బాధ్యత నాది, నేను తీర్పు తీరుస్తాను. అవసరమైతే మేలు చేయండి, వారికి కీడు చేద్దను. సొంత వారు కానీ, చుట్టాలు కానీ, పట్టాలు కానీ, బంధువులు కానీ, స్నేహితులు కానీ ఎవరికి కూడా మనము తీర్పు తీర్చకూడదు. కారణం ఏమిటంటే ప్రియమైన బిడ్డలారా, తీర్పు తీర్చే స్థానంలో మనలేం. తీర్పు దేవుడు తీర్చాలి. నువ్వు దేవునికి ప్రార్థన చేయలే తప్ప తీర్పు తీర్చడానికి నువ్వు ఎవరు అని బైబిల్ మనకు తెలియజేస్తుంది. ఈ రాత్రి నే బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నాకు వెంట వచ్చునని దావీదు చెప్తున్నాడు. ఎలాగొస్తున్నాయి? దయచేసి మనకు గమనించినట్లయితే కృప ఎలాగొస్తుంది? మనకే కృప ఎవరిచ్చారు? మనకి. ఆ కృప మనకు కలగాలంటే మనం ఏం చేయాలి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనంలో పాపం ఉందని చెప్తుంది, అపరాధం ఉందని చెప్తుంది. 8వ వచనంలో మనం చూస్తే చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చూడండి ఒకసారి. మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు, దేవునికి స్తోత్రం కలుగునుగాక. విశ్వాసం ద్వారా ఆయన డబ్బు ఇచ్చి, ధనం ఇచ్చి, ఆస్తి ఇచ్చి, ఆస్తిపాస్తులు ఇచ్చి, బంగారం ఇచ్చి, వజ్రాలు ఇచ్చి మనము ఈ కృపను సంపాదించుకోలేదు, ఈ రక్షణ మనం సంపాదించుకోలేదు. కానీ యేసుక్రీస్తునందు విశ్వాసం చేతనే, కృప చేతనే మనము రక్షింపబడి ఉన్నామని చెప్తాం. చదవండి. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వలనే, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ కృప ఎవరిచ్చారు మనకి? దేవుడు ఇచ్చాడు. ఎలాగిచ్చాడు? ఆయన ఉచితంగా ఇచ్చాడు. దేవుని వల్ల మనకు కలిగింది ఈ కృప. మన పాపాలను చూశాడు, మన అపరాధాలను చూశాడు. ఆయన మన పాపాలను, అపరాధాలను చూసి అపరాధాలను క్షమించి పాపాలను కొట్టివేసి ఆయన మనకు కృపను మనకు ఉచితంగా ఇచ్చాడని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనంలో మనం చూస్తే ఇక్కడ మనం చూస్తాం. ప్రియమైన బిడ్డలారా, ఎలాగొచ్చిందంటే ఇది ఆయన శిలువ రక్తం చేత, శిలువ యాగం చేత దేవుడు మనకు రక్షణ ఇచ్చాడు. ఎలాగిచ్చాడంటే రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనం చూడండి. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందు విమోచన ద్వారా, ఎలాగంటే అండి, డబ్బు ఇచ్చా, ధనం ఇచ్చా, ఆస్తుపాస్తులు ఇచ్చా, బంగారం ఇచ్చా, ఈ రక్షణ మనకి ఎలాగొచ్చిందో తెలుసండి? కృప చేతని. యేసు ప్రభు వారి కృప చేతనే ఆయన ఉచితంగా నీకు నాకు ఆయన ఇచ్చి మనల్ని నీతిమంతులుగా అయినా తీర్చాడని బైబిల్ తెలియజేయబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
పాపము వెనుక మనకి క్షీణత ఉంది, అపరాధాల వెనుక మనకు క్షీణత ఉంది. ఆ క్షీణతను పోగొట్టి, ఆ పాపాన్ని పోగొట్టి, నిన్ను నన్ను నీతిమంతులుగా చేసి కృపాక్షేమాన్ని యేసుక్రీస్తు ప్రభు వారు మనకు ఆయన దయచేసినట్టుగా ఈ పరిశుద్ధ గ్రంథంలో, బైబిల్ గ్రంథంలో మనకు తెలియజేయబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకు ఈ రాత్రి మనము ఏం చేయాలి? దేవుని దగ్గర నుంచి కృప కావాలి ప్రభు అని మనం ప్రార్థన చేయాలి. ఏం కావాలండి? డబ్బు కావాలని కాదా, ఆస్తుపాస్తులు కావాలని కాదు, మనకేం కావాలని ప్రార్థన చేయాలి? ప్రభువా, దావీదుకి ఇచ్చిన కృపాక్షేమములు నీవు నాకు దయచేయనైనా అని మనం ప్రార్థన చేయాలి. ఒకానొక దినాన అపోస్తలుడైన పౌలు గారు దేవునికి ప్రార్థన చేశాడు, ప్రభువా నీ కృప నాకు దయచేయనైనా, నన్ను స్వస్థపరచు, నన్ను ఆరోగ్యవంతులుగా చెయ్యి అని ఒకానొక దినాన అపోస్తలుడైన పౌలు గారు మరి ప్రార్థన చేసినప్పుడు యేసు దేవుడు ఏమని చెప్పాడో, యేసు ప్రభువు ఏం చెప్పారు ఒక్కసారి ఆ మాట మనం చదువుదామా? 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 9వ వచనంలో ప్రభు ఇస్తున్న స్టేట్మెంట్ మనం జ్ఞాపకం చేసుకుంటే చూడండి. అక్కడ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం చూస్తే చదవండి. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది అని ఆయన నాతో చెప్పినని అపోస్తలుడైన పౌలు గారు తన స్టేట్మెంట్ని ఇక్కడ తెలియజేస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఎంత కృప ఇచ్చుంటాడు అపోస్తలుడైన పౌలు గారికి యేసుక్రీస్తు ప్రభువారు. చెప్పలేనంత కృపనైనా పౌలు గారికి ఇచ్చారు. ఆ కృపను పొందుకోవాలంటే మనమేం చేయాలో తెలిసింది? దేవుని సమ్ముఖమందు, దేవుని సన్నిధానంలో ఎల్లప్పుడూ ఆయనకు ప్రార్థన చేస్తూ ఉండాలి, ఆయన వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ ఉండాలి, ఆయన నామాన్ని స్మరణ చేస్తూ ఉండాలి, ఆయన స్తుతిస్తూ ఉండాలి, ఆయనను ఈ లోకంలో సాక్షిగా ఆయనను మనము ప్రకటిస్తూ ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. పౌలు గారు చేసిన పని అదే. యేసుక్రీస్తు ప్రభువారు ప్రకటించేవాడు, అనేక చోట్లకి ఆయన సువార్తను ప్రకటించేవాడు, అనేక యాత్రలో ఆయన ప్రయాణం చేసి అనేక మందికి సువార్తను ప్రకటించి దేవుని నామాన్ని ప్రకటించి దెబ్బలు తిన్నాడు, కష్టాలు పడ్డాడు, ఇరుకులు పడ్డాడు. చూడండి, గమనించినట్లయితే ఆహారం లేకుండా, నీళ్లు లేకుండా, ఆకలి దప్పులు కలిగి అపోస్తలుడైన పౌలు గారు జీవించాడు. కనుకని యేసుక్రీస్తు ప్రభువారు ఆయనకు ఎనలేని కృపను ఆయనకు దయచేసినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని ధనాగారంలో ఈ కృప అనేటువంటి ధనాగారం చాలా ఎక్కువ ఉందండి. ధనం కాదండి, కృప. ఆ ధనాగారంలో మన కృపను ఎంత తోడుకుని, ఎంత మనం సంపాదించుకుంటే, దేవుని కృప మనకుంటే చాలండి, ఈ లోకంలో మనము బ్రతికేయచ్చు. ప్రియదినబడ్డారా, దేవుని కృపతో ఈ లోకంలో అనేకమైన కార్యాలు చేయొచ్చు, అద్భుతాలు చేయొచ్చు, అనేక రీతిలుగా మనం ఈ లోకంలో సంపాదించుకోవచ్చు, బ్రతకవచ్చు, మన బిడ్డలను కూడా బ్రతికించుకోవచ్చని సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. కనుక మొట్టమొదటిగా మనం చేయవలసిన పని ఏంటో తెలుసండి? యేసుక్రీస్తు ప్రభువారు సన్నిధానంలో మోకరించి, ప్రభువా నాలో పాపాలు తీసేయి, నాలో అపరాధాలు తీసేయి, ఎదుటివారి పాపాలను అపరాధాలను ఎంచేటటువంటి లక్షణం, గుణం నాలో నుంచి తీసేయనైనా, నీ కృప నాకు దయచే, నీ క్షేమమును నాకు దయచేయని మనము దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయాలని సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. కనుక పాపం వల్ల వచ్చేది మరణం వస్తుంది, కృప వలన మనకు కలిగేది నిత్య జీవం మనకు కలుగుతుందని సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. అందుకే దావీదు భక్తుడు అంటున్నాడు, నేను బ్రతుకు దినములన్నయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. అటు రీతిగానే కృపాక్షేమములు మన వెంట వస్తాయి. కృపాక్షేమములు మనం కలిగి ఈ లోకంలో జీవించాలని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. ఆయన కృపచేతనే మనం బ్రతకగలము, ఆయన కృపచేతనే మనము జీవించగలుగుతాం. ప్రియదినబడ్డారా, ఆ కృపను మనం పొందుకోవాలంటే ఈ లోకంలో దేవుని సన్నిధానం నీతిమంతులుగా ఉండాలి, యథార్థవంతులుగా ఉండాలి. దానియేలుకి మళ్ళీ, అలాగే షడ్రకు మేషకు మళ్ళీ, అలాగే కొర్నేలుకి మళ్ళీ మన జీవితాలు, మన బ్రతుకులు దేవుడు చూసినప్పుడు
నిందారహితంగా ఉండాలనే సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియచేయబడుతుంది. ఆయన పాపాలను చూడగలిగే శక్తిమంతుడు, ఆయన మన అపరాధాలను కూడా చూడగలిగిన శక్తిమంతుడు, మన అపరాధాలను తీసివేయగలిగినటువంటి గొప్ప పరిశుద్ధుడు. అందుకే ఆయన నిన్ను నన్ను రక్షించడానికి ఆయన సిలువలో యాగమైనట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. ఈ రాత్రి మనము దేవుని కృపకు మన దేవుని కృపకు మనం పొందుకోవడానికి, దేవుని కృపను మనం పొందుకుని ఈ లోకంలో జీవించడానికి మనం ప్రయత్నం చేద్దాం. మనం చూస్తున్నాం రోమీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో కూడా అదే మాట మనకు తెలియజేస్తుంది. ఆ మాట చదువుదాం, చూడండి ఒకసారి, ప్రార్థన చేసుకుందాం. ఏలయనగా పాపం వల్ల వచ్చి జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవం. యేసుక్రీస్తు ప్రభు కృప అయితే నిత్య జీవం వస్తుంది, పాపం వలన అయితే మనకు మరణం వస్తుంది. సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తుంది. కనుక మన క్షేమం ఎప్పుడు కలుగుతుంది? యేసుక్రీస్తు ప్రభువును మనం అంగీకరించినప్పుడు, క్రీస్తులోనికి మనం మారినప్పుడు, క్రీస్తును ధరించుకున్నప్పుడు మనకు క్షేమము కలుగుతుంది. క్రీస్తును విడిచిపెడితే మనకు మరణం వస్తుంది. అందుకే పాపం వలన వచ్చి జీతము మరణం. మొదటి ఆదాము వలన మనకు మరణం కలిగింది. ఎవరి వలనండి? మొదటి ఆదాము. ఎవరండి? ఆదాము వల్ల ఆది కాండంలో ఉన్నటువంటి మొదటి ఆదాము వలన మనకు మరణం కలిగింది. కడపటి ఆదాము వలన మనకు జీవము కలుగుతుందని 2 కొరింథీయులకు రాసిన పత్రికలో 15వ అధ్యాయము 45 నుంచి 47 వచనం చూస్తున్నట్లయితే మనకు తెలియబడుతుంది. క్రీస్తు నుండి రక్షణ, ఆదాము నుండి పాపం ఎలాగైతే వచ్చిందో, మొదటి ఆదాము నుంచి పాపం వచ్చింది, రెండవ ఆదామైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మనకు రక్షణ వచ్చిందని సత్యాన్ని లేఖనం మనకు తెలియజేస్తుంది. కనుక చదువుదాం ఒకసారి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 45 వచనం చూడండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 45 వచనమా చదవండి. ఇందు విషయమై ఆదామును మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి అని రాయబడినట్టుగానే కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయన దేవునికి స్తోత్రం కలుగును గాక. 47వ వచనం చూడండి. మొదటి మనుష్యుడు ఆదాము భూ సంబంధి అయి మట్టి నుండి పుట్టినవాడు. రెండవ మనుష్యుడు పరలోకము నుండి వచ్చినవాడు, దేవునికి స్తోత్రం కలుగును గాక. మొదటి మనుషుడు మట్టి నుంచి తీయబడ్డాడు, ఆయన పేరే ఆదాము. రెండవ మనుషుడు పరలోకం నుంచి భూమి మీదకి దిగి వచ్చారు, ఆయనే యేసుక్రీస్తు ప్రభుల వారు. మొదటి ఆదాము ద్వారా ఎలాగైతే మరణం ప్రతి మనుషులోనికి ప్రవేశించిందో, రెండవ మనుషుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు ద్వారా, ఈ సిలువలో ఆయన చేసిన యాగము ద్వారా ప్రతి మనిషికి కూడా రక్షణ కలుగుతుందని సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. అందుకే అపొస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనకు తెలియజేస్తాడు ఏమని? ఆయన కృపచేత. ఏ కృప? యేసుక్రీస్తు ప్రభు యొక్క కృపచేతనే మనము రక్షింపబడ్డాము. యేసుక్రీస్తు ప్రభు యొక్క ఉచితమైన కృపచేతనే మనం ఈ లోకంలో జీవిస్తున్నాము. యేసుక్రీస్తు ప్రభు ఇచ్చేటువంటి కృప ఐశ్వర్యములు. అందుకే నా బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నాకు కలుగునని దావీదు చెప్పడానికి గల కారణం ఏంటంటే, ఈ లోకంలో మనం బ్రతకడానికి, మనం జీవించడానికి యేసుక్రీస్తు యొక్క కృపాక్షేమములే కారణమనే సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తుంది. ఈ రాత్రి మనం ప్రార్థన చేసుకుంటూ ఆ కృపాక్షేమం మనం అడుగుదాం. ఆ కృప కొరకే మనం ప్రార్థన చేసుకుందాం. ధనధాన్యాలు, ఆస్తుపాస్తులు కాదు ఈ లోకంలో మనం జీవించడానికి కారణం దేవుని యొక్క కృపాక్షేమములు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేసుకుని ముందుకు వెళ్దాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి మనలను ఆశీర్వదించును గాక. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువానికే స్తోత్రమునైనా, పరిశుద్ధుడానికే స్తోత్రం, పరమ తండ్రి నీకే స్తోత్రం. నైనా ఈ లోకంలో మేము జీవించాలి, ఈ లోకంలో మేము బ్రతకాలంటే కేవలం మా పాపం వల్ల మేము బ్రతకలేం. నైనా మా నీతి వల్ల మేము బ్రతకలేం, మా యొక్క ధర్మ కార్యముల వల్ల మేము బ్రతకలేం. కేవలం సిలువ మీద మీరు కార్చిన రక్తమే, సిలువ మీద మీరు చేస్తున్న సిలువ యాగమును బట్టి మేము జీవించగలుగుతున్నాం. ప్రభువా, మొదటి ఆదాము ద్వారా ఎలాగైతే పాపం వచ్చిందో,
నైనా కడపటి ఆదామైన యేసుక్రీస్తు ప్రభువా నీ ద్వారాగా మాకు రక్షణ అలాగే వచ్చిందని సత్యాన్ని నీ పరిశుద్ధ గ్రంథంలో మాకు తెలియజేస్తున్నందుకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈ లోకంలో అల్పులు మా బాక్యమునైనా మమ్మల్ని మీరు ఎన్నుకున్నారు, మమ్మల్ని మీరు ఏర్పాటు చేసుకున్నారు తండ్రినైనా. నీ కృపాక్షేమములు ఇవ్వడానికి మా పాపాలను కడిగి మా పాపాలను తీసివేసి మా అపరాధాలను కొట్టివేసి సిలువలో మీరు కార్చిన రక్తమును బట్టి నీ బిడ్డల మమ్మల్ని రక్షించినందుకే స్తోత్రాలు. ఈ లోకంలో మేము జీవించాలంటే ధనధాన్యాలు కాదు నాయనా, ఆస్తిపాస్తులు కాదు నాయనా, తల్లిదండ్రులు కాదు నాయనా, స్నేహితులు బంధువులు కాదు నాయనా. ఈ లోకంలో మేము జీవించాలంటే నీ కృపాక్షేమములు మాకు కావాలని, నీ కృప మాకు తోడుగా ఉండాలని, మీ కృప చేత మేము రక్షింపబడ్డామని, ఆ కృప కూడా ఉచితముగా యేసుక్రీస్తు ప్రభువు ఇచ్చినటువంటి కృప చేత మేము రక్షించబడ్డామని సత్యాన్ని మీ లేఖనాల్లో మాకు తెలియజేస్తుండగా ఈ రాత్రి మేము కోరుకుంటున్నామనైనా, ఈ రాత్రి మేము అడుగుతున్నాం తండ్రి, ఈ రాత్రి నీ సన్నిధానంలో మేము ప్రార్థిస్తున్నామనైనా. నీ కృప మాకు దయచేయండి, నీ కృప మాకు దయచేయండి నైనా, మీ క్షేమం మాకు దయచేయండి. ఈ లోకంలో మేము నశించిపోకుండా, ఈ లోకంలో మేము అణగారిపోకుండా, ఈ లోకంలోనైనా ప్రార్థన జీవితంలో వెనకబడకుండానైనా మా జీవితాల్లో ప్రభు దుఃఖము, మా జీవితాల్లో సమస్యలు, మా కుటుంబాలలో ప్రభు ఇరుకులు, ఇబ్బందులు ప్రభు కలగడానికి కారణం కేవలం నీ కృప లేకపోవడమే. నీ కృప మాకు కావాలంటే నీ సన్నిధానంలో మేము ఉండాలి, మీ సన్నిధానం మేము ప్రార్థించాలి, నిన్ను స్తుతించాలి, నిన్ను కనపరచాలి నైనా, అని మీతో నడవాలి, మీతో మేము జీవించాలి. అట్టి కృప ఈ రాత్రికాల సమయమందు నీ బిడ్డల మాకు దయచేయండి నైనా, అల్పులమైన మాకు దయచేయండి. కూడి వచ్చిన సంఘానికి దయచేయండి, కూడి వచ్చిన సంఘ బిడ్డలకు దయచేయండి నైనా. ఈ రాత్రి నన్ను ప్రభా ఎవరైతే నేను ప్రభు నీ మాటలు వింటున్నారో, ఎవరైతే ఈ ప్రార్థనలో పాలుపంపులు పొందుతున్నారో వారందరికీ నేను కృపాక్షేమంలో దయచేయండి నైనా. వారి జీవితంలో నేను క్షేమాన్ని ఉంచండి, వారి జీవితంలో నీ కృపను ఉంచండి. అపోస్తలుడైన పౌలు గారికి మీరు ఇచ్చారు తండ్రి, శ్రేష్టమైన కృపను ఇచ్చారు. నా కృప నీకు చాలన్నావు తండ్రి నైనా. దేవా సాలినంత కృప ఈ రాత్రికాల సమయమందు నీ బిడ్డలమైన మాకు దయచేయండి నైనా. సాలినంత కృపతో ప్రభువా ఈ రాత్రి నీ బిడ్డలమైన మమ్మల్ని నింపండి తండ్రి. మా జీవితాలు, మా బ్రతుకులు ప్రభువా అంధకారంలో ఉండిపోయి తండ్రి నైనా, శ్రమలలో ఉండిపోయి తండ్రి, శోధనలో ఉండిపోయి నైనా, ఇరుకుల్లో ఉండిపోయి ప్రభు నైనా. ఎంత సంపాదించినా, ఎంత కష్టపడ్డా దేవా మా సంపాదన మాకు సరిపోవడం లేదు, మా ఆస్తి మాకు సరిపోవడం లేదు, మా ఆస్తి మాకు అక్కడ రావడం లేదు నైనా. సాతాను ఏదో రకంగా ప్రభా గలిబిలు సృష్టించి, కష్టాలు సృష్టించి, ఇబ్బందులు సృష్టించి మా జీవితాల్లో ప్రభునైన వారి సమస్యలు రేకెత్తిస్తున్నాడు నైనా. వాటి నుంచి మేము తొలగించబడాలంటే, వాటి నుంచి మేము ప్రభువా బయటపడాలంటే, వాటి నుంచి మేము ప్రభువా మమ్మల్ని మేము కాపాడుకోవాలంటే కేవలం నీ కృప ఒకటే మాకు నైనా, కృప ఒకటే మాకు ఆధారము కనుక తండ్రి. ఈ రాత్రి ప్రభునైనా నీ కృపను నీ బిడ్డలకు దయచేయండి తండ్రి. ఎందరైతే ఈ రాత్రి ప్రభా నీ సన్నిధానంలో పాలు పంపులు పొంది ఉన్నారు, ఎందరైతే ఈ రాత్రి నీ సన్నిధానంలో నీ కృపకి ఎదురు చూస్తున్నారో వారి చేతులు చాచి ఈ రాత్రి ప్రభునైనా నీ కృప కావాలని ఎందరైతే వేడుకుంటున్నారో ఈ రాత్రి నేను ప్రభా నీ కృప వారికి దయచేయండి తండ్రి. ఈ రాత్రి నీ కృప వారికి దయచేయండి నైనా. నీ కృపతో వారిని నింపండి. యేసయ్యనికే స్తోత్రములనైనా. నైనా పరిశుద్ధుడవి, పరమ తండ్రివినైనా, నీకు అసాధ్యమనేది ఏది లేదు నాయన ప్రభువా, నీకు సమస్తము సాధ్యము తండ్రినైనా. యేసయ్యా ఈ రాత్రి ప్రభునైనా నీ బిడ్డలతో నింపండి, నీ బిడ్డలతో మాట్లాడండి నైనా, నీ కృపతో నింపండి, నీ కృపను నీ బిడ్డలకు దయచేయండి తండ్రినైనా. ఈ రాత్రి నాయన ప్రభువా నైనా నీ కృప చేతనైనా సంఘం అంతటిని నింపండి, నీ కృప చేతనైన ప్రభు సంఘం అంతటిని దీవించండి తండ్రి. యేసయ్యనికే స్తోత్రం నైనా, నైనా యేసయ్యనికే స్తోత్రం. ఆమేన్, ఆమేన్. మౌనంగా ఉన్నాండి. స్తోత్రం తండ్రి. యేసయ్యనికే స్తోత్రం, పరిశుద్ధుడనికే స్తోత్రం, యేసయ్యనికే స్తోత్రమునైనా. ఈ రాత్రి ప్రభువా నీవు నాకు తోడుగా ఉన్నందుకు స్తోత్రాలు, మీరు మాతో మాట్లాడినందుకే స్తోత్రాలు, నీ బిడ్డలకు నీ కృపను అనుగ్రహిస్తున్నందుకే స్తోత్రాలు. ఈ సమయమందునైనా నీ బిడ్డలతో మాట్లాడినందుకు స్తోత్రాలు ప్రభువా. ఈ రాత్రి నీ బిడ్డలు ప్రభు కృపాక్షేమముతో ఇంటికి వెళ్ళాలి, నీ కృపతో ఇంటికి వెళ్ళాలి, నీ ఆశీర్వాదాలతో ఇంటికి వెళ్ళాలి. ఈ రాత్రి అట్టి కృపను దయచేయండి తండ్రి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి, కృపగల దేవందమనైనా
ఎంతవరకు నీ బిడ్డలమైన మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. నీ బిడ్డలమైన మాతో నేను ప్రభు ముచ్చటించినందుకు స్తోత్రాలు. కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో కృపను అనుగ్రహించండి, క్షేమమును అనుగ్రహించండి తండ్రి. సాతాను వెరిపిస్తున్న ప్రతి సమస్య నుంచి, ఇరుకుల నుంచి, ఇబ్బందుల నుంచి నీ బిడ్డలు తప్పించండి తండ్రి. ఈ రాత్రి నేను ప్రభు నీ దక్షిణాస్తం చాచండి, గాయపడిన హస్తం చాచండి. ప్రతి కుటుంబాన్ని మరపునైనా మీరు తాకండి తండ్రి. ప్రతి వ్యక్తిని మీరు తాకండి తండ్రి. మీ ఆత్మచేత వారిని నింపండి ప్రభా. నీ కృప చేత నింపండి, నీ మేలులతో నింపండి ప్రభా. నీ క్షేమమున ప్రభు వారి కుటుంబాల్లో దయచేయండి తండ్రి. ఈ లోకంలో నీ బిడ్డలుగా, నీ సొత్తైన ప్రజలుగా, నీ రాజ్య వారసులుగా ఉండడానికి నేను కృప చూపించండి. యేసే నీకే స్తోత్రం, యేసే నీకే స్తోత్రం తండ్రి. నైనా ఈ రాత్రి మాతో మీరున్నారు తండ్రి, మా మధ్య మీరున్నారు తండ్రి. ఈ కుడుకులో ఉన్నారు, మా ప్రార్థన మీరు ఆలకిస్తున్నారు. నైనా ఈ రాత్రి కూడి వచ్చిన సంఘ బిడ్డలందరూ జ్ఞాపకం చేసుకోండి. అనారోగ్యం ఉన్న వారు మీరు ముట్టి స్వస్థపరచండి, ఆరోగ్యం దయచేయండి. ఇరుకులో ఉన్న వారి గురించి ప్రార్థిస్తున్నాం. ఇరుకుల నుంచి తప్పించండి, ఇబ్బందుల నుంచి తప్పించండి. సాతాను వాడు ఎందుకైతే శోధిస్తున్నాడో ఈ రాత్రి సాతాను శక్తులు అంతగా శక్తులను ప్రభా లైపర్చండి తండ్రి. నీ సన్నిధానం మేము ప్రార్థిస్తుండగా తండ్రి వారి కుటుంబాల్లో మేలుతో నింపండి ప్రభా. సాతాను శక్తుల నుంచి వారిని విడుదల కలిగించండి. అయినా సాతాను ఇబ్బందుల నుంచి వారిని విడుదల కలిగించండి. పేతురుతో చెప్తున్న, పేతురు ఈ రాత్రి నిన్ను సాతాను శోధించడానికి, చెల్లించడానికి కోరుకున్నాడు. నేను తండ్రిని వేడుకున్నాను, తండ్రి నిన్ను విడిపిస్తాడని చెప్పిన రీతిగా ఈ రాత్రి నాయన ప్రభా నీ బిడ్డను విడిపించండి. సాతాను కబంధ హస్తాల నుంచినైనా, శత్రువు యొక్క కబంధ హస్తాల నుంచినైనా, శ్రమల నుంచి, శోధల నుంచి నీ బిడ్డల కుటుంబాలను విడిపించండి తండ్రి. నైనా వారు గొప్ప సాక్ష్యం కలిగి లోకంలో జీవించాలి, మేలుతో నింపబడాలి తండ్రి. అట్టి కృప దయచేయండి తండ్రి. అలాగే నేను ప్రభు ఈ రాత్రి నేను ప్రభా ఇప్పుడు వచ్చిన ప్రతి సంఘ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని, ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకొని, చిన్నవారు మొదలుకొని పెద్దవారు వరకు నేను ప్రభా నీ కృపతో వారిని నింపండి. చదువుతున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకుని చదువులు తోడుకుండండి. అలాగే ఉద్యోగం చేస్తున్న బిడ్డలు జ్ఞాపకం, ఉద్యోగం దయచేయండి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం, వ్యాపారం లేని వారికి వ్యాపారం, ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యము, వివాహం కావాల్సిన బిడ్డల వరకు మరి ముఖ్యం ప్రార్థిస్తున్నాం. వారికి వివాహం జరగడానికి కృప చూపించండి. అలాగే గృహాల్లో సోదరులు ఉన్నవారిని, శ్రమస్సులు ఉన్నవారిని ఈ రాత్రి జ్ఞాపకం చేసుకోండి. వారి గృహాల్లో సోదరులు, సమస్యలు, ఇరుకులు ఎవరిని తప్పించి వారికి జయం కలిగించండి. ఏ కుటుంబాలు అయితే నేను ప్రభు కృప కావాలని కోరుకుంటున్నారు వారి కృపలో నిండుగా మెండుగా నీ కృపను దయచేయండి. దావీదుకి ఇచ్చిన కృపను దయచేయండి. నైనా పౌలు గారికి ఇచ్చిన కృపను వారికి దయచేయండి. కృపాక్షేమముల వారి వెంట మీరు నడిపించి వారి మేలుతో నింపమని నీ దాసుని సమయం ముందు నిలబెట్టుకుని దాసుని ముఖాంతరం వచ్చి మీరే మాట్లాడిన స్తోత్రాలు చెల్లించుకుంటూ మా ప్రార్థనలకు ఇచ్చి మా ప్రార్థనకు జవాబును దయచేసి విన్నటువంటి నీ బిడ్డలందరూ కూడా ప్రభు నీ కృపతో తాకండి, నీ మేలులతో నింపండి. నేనా ఇప్పుడు దినమన మార్లు ఇటు రీతిగా కూడుకుని స్తుతించేంత వరకు మీ కాపుదలతో నింపి నడిపించమని కూడి వచ్చిన సంఘాన్ని బట్టి స్తోత్రాలు. రానటువంటి బిడ్డల వరకు ప్రార్థిస్తున్నాం. ఎందుకు రాలేకపోయారు, ఏ కారణం చేత రాలేకపోయారు, మరొక సమయం వారికి దయచేసి మరొక సమయంలో వారిని ప్రభు మీరు దీవించమని ఈ రాత్రి ప్రభు నేను కృపాక్షేమములతో మమ్మల్ని ఇంటికి నడిపించమని యేసయ్య ఉన్నతమైన పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతుములాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభొచ్చు పర్యంతము సంగమునకును మనకును సదాకాలము తోడు నడుగుండును గాక. ఆమేన్. యేసు రక్తమే ఇచ్చే, ప్రవేశ రక్తమే ఇచ్చే, యేసు నామమున సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్.